going to share 60 days preparation plan for both AP and TS MSET students. See, మనక ఎగ్జామినేషన్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే మే, ఓకే. సో మేలో మే 7 నుంచి మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవాళ 9 ఉంది కాబట్టి 1 or 2 days మనకి 60 days కి లెస్ ఉన్నాయి. బట్ మనకి మల్టిపుల్ షిఫ్ట్స్ లో ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి ఈ 1-2 డే ఎలాంటి ఎఫెక్ట్స్ చేయదు. సో కాబట్టి మనం ఒక 60 days ప్రిపరేషన్ ప్లాన్ ని డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever new will be uploaded. సి చాలా ఇంపార్టెంట్, ఓకే. టీఎస్ కూడా మేలో ఉంది. ఏపీ ఎంసెట్ యొక్క డేట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే 11-12 అలా మనం అప్రాక్స్ గా ఈ డేట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ టెంటేటివ్ డేట్స్. అయినా సరే మనం ఈ డేట్స్ కి ఖచ్చితంగా అనుకొని మనం ప్రిపేర్ అవ్వాలి, ఓకే. సో అరౌండ్ 60 days మనకి ఉంది కాబట్టి 60 days ప్రిపరేషన్ ప్లాన్ మనం కంప్లీట్ గా ఏమేం చేయాలి ఈ డేస్ లో డిస్కస్ చేసుకుందాం, ఓకే. సో దానికంటే ముందు యూ షుడ్ హ్యావ్ దీస్ 5 ఇంపార్టెంట్ థింగ్స్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, ఓకే. సో మీ దగ్గర ఖచ్చితంగా ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ మీ దగ్గర ఉండాలి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను చెప్పేస్తాను. దానికంటే ముందు ఇఫ్ మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇన్ దీస్ 60 days, ఓకే. సో ఈ 60 days లో మంచిగా ఎంసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే మన యొక్క కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాప్ ఇన్స్టాల్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీ ఎంటర్ చేసేసి మన యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సార్ కోర్సులో ఏముంటుంది అంటే యూ విల్ గెటింగ్ పాస్ట్ 5 year పేపర్స్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ సొల్యూషన్స్ అండ్ టెస్ట్ అనాలిసిస్, ఓకే. సో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు మీకు అనాలిసిస్ వస్తాయి టెస్ట్ సిరీస్ లో, ఓకే. సో దాని తర్వాత యూ విల్ బి గెటింగ్ స్టడీ మెటీరియల్, ఓకే. సో స్టడీ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. స్టడీ మెటీరియల్ పైన మీకు కంప్లీట్ గా చదవడానికి పీడిఎఫ్ ఫామ్ లో స్టడీ మెటీరియల్ ఉంటుంది. దాంతో పాటు యూ విల్ బి గెటింగ్ దాని కిందే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ 5 full length mock test. ఇది చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఎలా యూటిలైజ్ చేయాలో కూడా నేను కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి మీరు ఇంకా మా యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే ఇలా యాప్ ఉంటుంది. సో మీకు ఎంపీసీ అవుతే ఇక్కడ క్లిక్ చేసేసి, బైపీసీ అవుతే ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు పర్చేస్ చేసుకొని మన యొక్క కోర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు మనం ఈ 60 days ని ఎలా యూటిలైజ్ చేయాలో చూద్దాం. సో దానికంటే ముందు యూ షుడ్ హ్యావ్ దీస్ 5 things అన్నాను కదా. సో ఏమేమిటి అవి? మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్, స్టడీ మెటీరియల్, సిలబస్ పీడిఎఫ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఓకే. సో సిలబస్ పీడిఎఫ్ మన వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఓకే. సో దాంతో పాటు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. చదువుబిడ్డ.com కి వెళ్ళి మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇవి రెండు కూడా మీకు ఫ్రీగానే వస్తాయి. లేదంటే మన యొక్క యాప్ లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ట్యాబ్ ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్ అండ్ స్టడీ మెటీరియల్. మనకు ఏదైతే కోర్స్ ఉంది కదా 999 లో, దాంట్లో ఈ 3 things కూడా వచ్చేస్తాయి. దీంతో పాటు యూ విల్ బి గెటింగ్ వన్ మోర్ ఎక్స్ట్రా థింగ్, దట్ ఈస్ 5 full length mock test, ఓకే. సో 5 full length mock test వస్తాయి, ఓకే. సో 5 full length mock test, ఇది చాప్టర్ వైజ్ టెస్ట్ అంటున్నాను, ఓకే. సో చాప్టర్ వైజ్ టెస్ట్, ప్రీవియస్ పేపర్, స్టడీ మెటీరియల్ ప్లస్ 5 full length mock test మన యొక్క యాప్ లో మీకు వచ్చేస్తాయి మీరు 999 కి పర్చేస్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ 60 days లో ఇవి మనం కంప్లీట్ గా యూజ్ చేసుకొని ఎలా మంచిగా ఎంసెట్ క్రాక్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి 60 days ఉన్నాయి, ఓకే. సో ఈ 60 days లో మనం ఈ 2 days గా డివైడ్ చేసాము. సో ఈ 2 days ని కూడా మళ్ళీ డివైడ్ చేసుకోవాలి 1 day గా, ఓకే. సో 1 day గా మనం డివైడ్ చేసుకుందాం. సో ఈ 2 days ని 1 day గా మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ డే ఏం చేయాలి అంటే పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉంది కదా మన యొక్క యాప్ లో, దాన్ని చదవాలి. లేదంటే మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంది కదా, సో దాన్ని మీరు చదవాలి. దాని తర్వాత సెకండ్ డే రోజు, ఓకే. సో డే 1 లో మీరు పీడిఎఫ్ చదివేసి దాన్ని రివైజ్ చేసేసి షార్ట్ నోట్స్ మీరు ఏం చేస్తారో ఆ కంప్లీట్ గా ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుండేలా చూడాలి. దాని తర్వాత సెకండ్ డే రోజు మన దగ్గర చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంది కదా, సో చాప్టర్ వైజ్ టెస్ట్ ని అటెంప్ట్ చేయాలి. ఏం జరుగుతుంది అక్కడ? డే 1 రోజు పీడిఎఫ్ మెటీరియల్ లో 2 chapters మీరు రివైజ్ చేసేసారు కంప్లీట్ గా, ఓకే. సో డే 1 రోజు కంప్లీట్ గా 2 chapters ని కంప్లీట్ గా చదివేసి మీ దగ్గర దాని యొక్క డేటా కంప్లీట్ గా స్టోర్ అయి ఉంది. దాని తర్వాత మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ రాశారనుకోండి, ఇట్ మీన్స్ దట్ మీరు చదివింది ఎంతవరకు రీకాల్ చేయగలుగుతున్నారు, దాన్ని ఎంతవరకు పేపర్ లో మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారు, ఈ యొక్క అనాలిసిస్ మీకు వస్తాయి. సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అవుతుంది ఐడియా, ఓకే. సో టైం మేనేజ్మెంట్ అవుతుంది. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ ప్లస్ మీకు టెస్ట్ అనాలిసిస్ కూడా, ఓకే. సో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో అది కూడా మీకు తెలుస్తుంది. ప్లస్ దాని తర్వాత టెస్ట్ అనాలిసిస్ తర్వాత యూ విల్ బి గెటింగ్ సొల్యూషన్స్, ఓకే.
సో సొల్యూషన్ వచ్చినప్పుడు మీరు ఏ స్టెప్లో మిస్టేక్ చేస్తున్నారో కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఆ 2 డేస్ని యూటిలైజ్ చేయాలి. చాలా స్టూడెంట్స్కి ఒక డౌట్ వస్తుంది, ఏంటి సార్ ఇప్పుడు మనకి ఐపీ ఎగ్జామినేషన్ కూడా ఉంది కదా, సో ఐపీఈకి మనకి 15 డేస్ పోతాయి కదా. సో సి మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఓకే. సో సెకండ్ ఇయర్లో ఉన్నారు అంటే సెకండ్ ఇయర్లో ఏవైతే సబ్జెక్ట్స్ చాప్టర్స్ ఉన్నాయి కదా, అవే చాప్టర్స్ ఎంసెట్లో కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైతే చదువుతున్నారో ఓన్లీ, ఓకే, లాంగ్వేజెస్ తీసేసాక, ఓకే, సో లాంగ్వేజెస్ తీసేసాక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్ కోసం చదువుతున్నారు కాబట్టి ఎంసెట్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు అది ఎంసెట్ కోసం చదువుతున్నట్టు కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ సిలబస్ ఫర్ ఐపీఈ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్, కాబట్టి దాన్ని మనం ఎంసెట్ ప్రిపరేషన్ అని అనుకుందాం. సో అప్పుడేం జరుగుతుంది, మీరు సెకండ్ ఇయర్ మ్యాక్సిమంగా చదివేసి ఉంటారు. సో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉంది కదా, మీరు ఐపీఈ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు నేను సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉంది కదా అది నేను ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని అనుకోవాలి. సో సెకండ్ ఇయర్ మీకు అయిపోతుంది. దాని తర్వాత ఈ మిగిలిన వాటికి ఏ డేట్ అయితే ఉంది కదా, సో ఈ 20 డేస్ మీరు మీ యొక్క ఐపీఈ యొక్క ఫస్ట్ ఇయర్, ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయి కదా అవి చదవాలి, ఓకే. సో అవి చదవాలి. ఎందుకంటే ఈ సెకండ్ ఇయర్లో మీకు సెకండ్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ ఎంసెట్ సిలబస్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ రివైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్, ఓకే. సో సార్ అలా ఈ 20 డేస్ ఫస్ట్ ఇయర్ రివైజ్ చేయడానికి సరిపోతాయా అంటే, మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోగానే ఏం చేయండి అంటే సెకండ్ ఇయర్ ఒకసారి రివైజ్ చేసేయండి 5 డేస్లో. దాని తర్వాత మిగతా డేస్లో ఫస్ట్ ఇయర్ చదవచ్చు, ఓకే. సో ఇలా ఏం చేయాలి అంటే ఈ 2 డేస్ని 1 డేగా డివైడ్ చేసుకొని ఫస్ట్ పీడిఎఫ్, దాని తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, ఇలానే ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి చేస్తూ మీకు కంప్లీట్గా 8 డేస్లో అది అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇది ఈ కంప్లీట్గా చదువుతారు కదా, సో మళ్ళీ వాటన్నిటిని ఈ 2 డేస్లో మళ్ళీ రివైజ్ చేయాలి. ఎన్నిసార్లు రివైజ్ చేయాలి సార్ అంటే, ఎన్నిసార్లు చేసినా మీకు తక్కువే. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే, ఎంసెట్ ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు కూర్చున్నాక ఏమి గుర్తురాదు. అలా మీరు అవ్వద్దు అంటే మ్యాక్సిమం టైమ్స్ రివైజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, సో ఇలా మీరు కంప్లీట్గా సిలబస్ని ఒకసారి ఫినిష్ చేసేసారు. సో ఏం చేయాలి, ఫస్ట్ పీడిఎఫ్ మెటీరియల్, దాని తర్వాత టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. దాని తర్వాత ఇక్కడ డే 2లో మీరు డే 2 ఏదైతే ఉంటుంది కదా, సో డే 2లో మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడవచ్చు, ఓకే. సో ప్రీవియస్ పేపర్స్ కూడా చూడవచ్చు. లేదంటే ఈ 4 డేస్ ఏదైతే రివిజన్ కోసం మనం పెట్టాం కదా, సో ఈ 4 డేస్ రివిజన్ కోసం ఏదైతే ఉంది కదా, సో దాంట్లో మళ్ళీ 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఓకే. సో డే 1 మీరు ఇప్పటి వరకు చదివింది ఏంటి కంప్లీట్గా రివైజ్ చేయాలి, ఓకే. సో డే 2 ప్రీవియస్ పేపర్స్ ఏమున్నాయి, ప్రీవియస్ పేపర్స్ చూడాలి, ఓకే. సో ప్రీవియస్ పేపర్స్ చూడాలి. డే 3 ఏం చేయాలి, మీరు మన దగ్గర ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది కదా, సో 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మీకు కంప్లీట్గా మన యొక్క కోర్సులో వచ్చేస్తాయి. సో డే 3 రోజు దాన్ని ఫుల్ లెంత్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. సో డే 3 రోజు ఫుల్ లెంత్ టెస్ట్ అటెంప్ట్ చేశాక వాటి యొక్క సొల్యూషన్స్ వస్తాయి. సో డే 4 ఏదైతే ఉంది కదా, డే 4 రోజు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మీ యొక్క మిస్టేక్స్ పోతున్నాయి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏ క్వశ్చన్స్ దగ్గర మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ దగ్గర మనం టైం స్పెండ్ చేయవద్దు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇది 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో నుంచి టెస్ట్ రాస్తారు కదా, సో దాంట్లో అనాలిసిస్లో కంప్లీట్ అనాలిసిస్ వస్తాయి. సో మీరు దాన్ని చూసేసి దాని యొక్క సొల్యూషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో కంప్లీట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కంప్లీట్గా ఈ 60 డేస్ని యూటిలైజ్ చేయాలి. సో అప్పుడే మీరు ఒక మంచి ర్యాంక్ తీసుకొని రాగలరు. లేదంటే ఎక్కడ పడితే అక్కడ ప్రిపేర్ అవుతే ఎంసెట్ ఎగ్జామినేషన్లో రీకాల్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఓకే. హోప్ దిస్ ఈస్ క్లియర్. సో 60 డేస్ని ఇలా మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి ఎంసెట్ ర్యాంక్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. దానికంటే ముందు మీరు ఇంకా మా యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఆ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.